భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తే నూతన రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులకు సంబంధించినటువంటి కష్టాలు అని కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్. థ్యాంక్ యూ ప్రణయ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నూతన రేషన్ కార్డుల ఇష్యూ అనేది చాలా జటిలంగా మారిందని చూసుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో చూసుకున్నా కూడా మనకి ఇటు చేర్పులు మార్పులు అదే విధంగా నూతన రేషన్ కార్డుల విడుదల చేయడం అనేది కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయని కూడా చూసుకోవచ్చు. ఈ భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఇప్పటిదాకా చూసుకుంటే 34,964 మంది వరకు కూడా ఆన్లైన్ మీ సేవ ద్వారా ఆన్లైన్ చేసుకొని ఇక ఇష్యూ కోసం అంటే రేషన్ కార్డులు అందడానికి చూస్తున్నారు. అయితే ఈ ఒక చోట పేరు తొలగించి ఏదైతే ఒక చోట పెళ్ళైన మహిళ ఉన్నదో ఒక చోట పేరు తొలగించి మరో చోట పేరు పొందుపరచాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు అయితే వెంటనే అంటే ఒక నెల రోజుల లోపే తన పేరునైతే ఆ పాత రేషన్ కార్డు నుంచి తొలగించి కొత్త రేషన్ కార్డులో పొందుపరచడానికి అయితే ఏళ్లుగా వెయిట్ చేపిస్తున్నట్టుగా చూడవచ్చు. అదేవిధంగా కొత్తగా పెళ్లైన వారు కూడా వారి యొక్క పిల్లల పేర్లను ఈ యొక్క రేషన్ కార్డులలో జత చేయడానికి ఆన్లైన్ చేసుకొని అంటే మీసే ద్వారా ఆన్లైన్ చేసుకొని గత 3 ఏళ్లుగా కూడా ఎదురు చూస్తున్నట్లుగా కూడా చూసుకోవచ్చు. అంటే ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కాంచి గత 3 ఏళ్ల నుంచి అంటే 3.5 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు ఒక్కటి కూడా ఇష్యూ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. అదే విధంగా పేర్ల చేర్పులు అదే విధంగా మార్పులు అవి అయితే అసలు దాఖలు కూడా లేవు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి మధ్యతరగతి మరియు పేద తరగతి ప్రజలైతే అనేక మంది కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇది జిల్లా గిరిజన జిల్లా ఉన్నది. అదేవిధంగా గిరిజన జిల్లాలో ముఖ్యంగా గిరిజన జిల్లా అదేవిధంగా మన గిరిజన వాసాలలో పేదలు ముఖ్యంగా ఈ యొక్క రేషన్ పైన ఆధారపడి ఉంటారు. దీని వలన ఈ యొక్క ఒక కుటుంబంలో 3 నుంచి 4 ఉన్న నేపథ్యంలో వారి కుటుంబంలో కేవలం 1 నుంచి 2 వరకు మాత్రమే ఈ యొక్క రేషన్ మంజూరు చేస్తున్నారు చూస్తున్నాము. అయితే కరోనా సమయంలో కూడా ఈ యొక్క రేషన్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి రేషన్ వీరి యొక్క పేదలకు అందక అనేక కుటుంబాలు కూడా ఇబ్బంది పడిన సందర్భంలో అయితే అనేకం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పథకాలలో ప్రతి ఒక్క పథకానికి కూడా ఈ రేషన్ కార్డుని ముఖ్యంగా చేశారు. ముఖ్యంగా చూసుకుంటే మనం ఇటు ఆరోగ్యశ్రీ కావచ్చు అదే విధంగా అనేక పథకాలలో కూడా రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ప్రాముఖ్యత ఉండటం అదే విధంగా గత 3.5 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరికి కూడా ఈ నూతన రేషన్ కార్డులను ఇష్యూ చేయకపోవడం ఎవరైతే పిల్లలు అంటే పెళ్లి చేసుకున్న వారి యొక్క పిల్లలు అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో 5 ఉన్న చోటలో వాళ్ళ ఇంట్లో 2కి మాత్రమే రేషన్ వస్తుంది. మిగతా 3ని పొందుపరచాలని గత 3 సంవత్సరాల క్రితం నుంచి దరఖాస్తు చేసుకొని 3 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారని కూడా చూసుకోవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క దరఖాస్తులు ప్రభుత్వం త్వరగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఇష్యూ క్లియర్ చేసుకొని ఈ యొక్క పేదలు మరియు మధ్యతరగతి కుటుంబకులు ముఖ్యంగా ఇటు వైద్యం కావచ్చు ఇటు విద్య కావచ్చు మరో అంటే ఆహార భద్రత పరంగా ఈ యొక్క రేషన్ కార్డులు ముఖ్యంగా మనం కనిపిస్తున్నాయి. కాబట్టి అధికారులు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ యొక్క పెండింగ్ ఉన్నటువంటి రేషన్ కార్డులను ఇష్యూ చేసినట్లయితే ఈ పేదవారికి చాలా సహాయం చేసినట్లు అవుతుంది. అదే విధంగా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు చాలా వరకు కూడా ఈ యొక్క రేషన్ బియ్యం పైన మాత్రమే ఆధారపడి కూడా జీవనం సాగిస్తున్నారు. కావున ఎప్పటికైనా ఉన్నతాధికారులు ఇటు ప్రభుత్వం కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించిన ఇష్యూని సీరియస్ గా తీసుకొని వీరికి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డులను ఇష్యూ చేయాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం అయితే ఈ రేషన్ కార్డుల పరంగా ఎటువంటి సిగ్నల్ ఇవ్వకపోవడంతో సుమారు మనకి 39,000 కార్డు కొత్త రేషన్ కార్డులు ఆగిపోయాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క రేషన్ కార్డులపై ఎంతమంది ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు త్వరగా మేల్కొని ఈ రేషన్ కార్డులు ఇష్యూ చేయాలని అయితే జిల్లా ప్రజలు కోరుకుంటున్నట్లు చూడొచ్చు ప్రణయ్. దాదాపు కూడా జిల్లా వ్యాప్తంగా 34,967 మంది లబ్ధిదారులు ఉన్నప్పటికీ వారికి సంబంధించినటువంటి రేషన్ కార్డులలో మార్పులు చేర్పులు కావు అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ఆసరాకి సంబంధించినటువంటి వాటిలలో చేర్పులు మార్పులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా అప్లై చేసినప్పటికీ ఇప్పుడు మరి ప్రభుత్వం ఏమైనా రెస్పాన్స్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? దాంతో పాటుగా ఇన్ని వేల మంది ఉన్నారు, ఈ వేల మందికి సంబంధిత చేర్పులు మార్పులు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఈ సంబంధిత అధికారులను మనం ప్రశ్నించినట్లయితే వారు చెప్తున్న సమాధానం ఏంటంటే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం వల్లనే ఈ దరఖాస్తులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయని చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఈ రేషన్ కార్డు అనేది మనకి ఇటు ఆరోగ్యశ్రీకి అదే విధంగా ఇప్పుడు ఏదైతే వైద్యానికి సంబంధించినటువంటి ప్రతి దానికి కూడా వైద్యానికి కావచ్చు ఇటు విద్యకి కావచ్చు అనేక విధాలుగా కూడా రేషన్ కార్డు అనేది లింక్ చేస్తున్నారు. కాబట్టి
అధికారులు అంటే అధికారులు ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వారు ఆఫీసుల చుట్టూ ప్రశ్నిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఆజ్ఞలు లేనిది మేము ఎటువంటిది ఇష్యూ చేయలేము అనే సమాధానం అయితే చెప్తున్నట్లుగా కూడా చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.